మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చేతన్ గారు. హలో మేడం. మోకాలు నొప్పి వస్తుంటది కదండి, ఏజ్ తో సంబంధం లేకుండా వెయిట్ ఎక్కువ ఉన్నామంటే చాలు, లైక్ 15-16 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇందులో రకాలు కూడా ఉంటాయా? మోకాలు నొప్పులు అంటే జనరల్ గా అందరు ఏమనుకుంటారంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని వింటారు చాలా మంది. అరే నాకు ఆర్థరైటిస్ అయింది, నాకు బొక్కల్లో ప్రాబ్లం ఉంది, మోకాల్లో నొప్పులు అవుతున్నాయి అనేసి అది అనుకుంటారు. కానీ మోకాలు నొప్పులు ఆర్థరైటిస్ అంటారు దాన్ని. ఎందుకు అంటే జాయింట్స్, ఇప్పుడు జాయింట్ అంటే ఏంది, ఇప్పుడు రెండు బొక్కలు కలిసి ఒక జాయింట్ లాగా తయారైతుంది. ఇప్పుడు టిబియా అనేసి బోన్ ఉంటది, ఫీమర్ అనేసి బోన్ ఉంటది. ఈ రెండు బోన్స్ తోటి ఇంకో పటేలా చిన్న బోన్ మనకు ఇట్లా మోకాలు ఇట్లా ఫ్రంట్ సైడ్ లో ఉంటది కదా, ఇవి నీ జాయింట్ తయారు చేస్తాయి అన్నమాట. ఏమైతుంది, ఎప్పుడైతే ఈ నీ జాయింట్ లో ప్రాబ్లమ్స్ అవుతాయి కదా, అప్పుడు ఆర్థరైటిస్ అయినట్టు. జనరల్ గా ఆస్టియో ఆర్థరైటిస్ అయితే అవుతుంది, మనం అందరం విన్నాం. కానీ ఇవి కాకుండా ఇంకా వేరే వేరే రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అయితే జనరల్ గా. మళ్ళీ ఇంకోటి గౌట్ ఆర్థరైటిస్ అనేసి ఉంటది. ఒక్కొక్క ఆర్థరైటిస్ ఒక్కొక్క కారణం ఉంటది రావడానికి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ మనకు పేషెంట్స్ లో జనరలీ మిడిల్ ఏజ్డ్ 40 ఏండ్లు 50 ఏండ్లు వాళ్ళల్లో కనిపిస్తుంది. కానీ ఇది 40 ఏళ్లలో ఉన్న మనిషికి కనిపిస్తుంది కదా, ఇది 40 ఏండ్లకు స్టార్ట్ కాదు, ఇది 25 ఏండ్లకే స్టార్ట్ అవుతుంది. బయటికి దాని ఎఫెక్ట్ కనిపించడానికే 15 ఏండ్లు అవుతుంది. ఎందుకు, ఫిజికల్ యాక్టివిటీ మనం చేస్తలేము, మళ్ళీ దాని తర్వాత టైంకి పడుకుంటలేము, టైంకి లేస్తలేము, టైంకి తింటలేము, కరెక్ట్ ఆహారం తీసుకుంటలేము, ఏది పడితే అది తింటున్నాం బయట బండిల మీద. అది మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, అరే ఫుడ్ కోర్ట్ లో తిందాం, అక్కడ తిందాం, ఇక్కడ తిందాం అనేసి. మీరు కూడా వినే ఉంటారు, అరే వాడు ట్రక్ లో వస్తాడు, దోశలు అమ్ముతాడు, అవి తిందాం రా, అది ఇది అనేసి ట్రెండింగ్. ఇప్పుడు దాంట్లో వాడు హైజీన్ మెయింటైన్ చేయడు, వాడు ఏం కలుపుతాడు మనకు తెలియదు, దాంతో మన వెయిట్ కూడా పెరుగుతుంది. మళ్ళా కొందరికి ఫాస్ట్ ఫుడ్లు అలవాటు అయిపోతాయి, కొందరికి ఆఫీస్ ఉంటుంది 15 hours వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉంటాడు, కానీ వానికి వండుకోవడానికి టైం ఉండదు కాబట్టి స్విగ్గీలు జొమాటోలు అన్ని ఆర్డర్ చేస్తాడు డైలీ. అదే తిని ట్రాన్స్ ఫ్యాట్లు ఉంటాయి ఆ ఫుడ్ లో, సాచురేటెడ్ ఫ్యాట్లు ఉంటాయి, మళ్ళీ ఫుడ్ కలర్లు ఉంటాయి, సాల్ట్ ఎక్కువ ఉంటది, ఇవన్నీ తిని ఆడు లావ్ అయిపోతాడు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, మళ్ళా దానిపైన బోన్స్ పైన వెయిట్ పడుతుంది, కొద్దిసేపు నిల్చోగానే వాకింగ్ చేయరు. దాంట్లో ఏమవుతుంది, ఈ బొక్కలు ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అయితే అట్లా ఆస్టియో ఆర్థరైటిస్ అవుతుంది. ఇది 25 years నుంచి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, 40 years కి బయటికి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది, ఇది సడన్ గా కూడా డెవలప్ అవుతుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది కొందరికి రిపోర్ట్స్ లో, కొందరికి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రాదు, మళ్ళీ వేరే పరీక్షలు ఉంటాయి దానికి. ఆ కేసెస్ లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు. అంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అంటే ఏంటంటే, ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీలో ఎన్నో సెల్స్ ఉంటాయి, మన బొక్కలు కూడా సెల్సే. అయితే ఈ సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్స్ ని మన బాడీనే డ్యామేజ్ చేస్తుంది. మన బొక్కల్నే మన బాడీ డ్యామేజ్ చేస్తుందంటే అది ఆటోఇమ్యూన్ అయిపోతుంది. ఎందుకంటే సెల్ఫ్ కిల్లింగ్ చేస్తుంది కదా, మన బాడీని చంపుతుంది. సో దాన్ని ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటారు. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో ఆటోఇమ్యూన్ డిజీజ్ కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ లో మనం ఏం చూసినాం, 10 ఏండ్లు 15 ఏండ్లు పట్టింది అది బయటికి కనిపించడానికి. ఇక్కడ ఇది 1-2 months లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ కాజ్ ఇప్పటి వరకు మెడికల్ సైన్స్ కి తెలియదు, దీని వల్లనే అవుతుంది అనేసి. కానీ ఏమంటారు, ఒక్కొక్కసారి పోస్ట్ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది, అంటే బ్యాక్టీరియాది ఇన్ఫెక్షన్ అయింది, దాని వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది అనేసి కూడా అంటారు. కొందరు స్ట్రెస్ అంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది మేడం, మన దగ్గరికి వచ్చిండ్రు ట్రీట్మెంట్ కి. ఆ పేషెంట్ కి 20 years నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. ఈ పేషెంట్ ఫీమేల్ పేషెంట్. ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 20-30 డాక్టర్ల దగ్గర పోయినరు అనమాట. వీళ్ళకి హోమియోపతి అంతకుముందు ఎప్పుడు వాడలేదు. 20-30 డాక్టర్ల దగ్గర పోయి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకొని అసలు తగ్గుతలేదు, విత్ టైం పెరుగుతూనే ఉంది. స్టెరాయిడ్ల మీద ఉంది పేషెంట్. ఏం పని చేస్తారంటే, ఒక మంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఒక గవర్నమెంట్ దాంట్లో కాలేజ్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారు. మళ్ళా ఇప్పుడు ఒక 3-4 ఏళ్ళు అయితే మళ్ళీ ప్రిన్సిపల్ కూడా అవుతారు. కానీ ప్రాబ్లం ఏముంది అంటే, హస్బెండ్ వైఫ్ లో ప్రాబ్లం ఉండే. ఏంది ప్రాబ్లం, మొత్తం రెస్పాన్సిబిలిటీ వైఫ్ పైననే. హస్బెండ్ ఏం పని చేస్తలేడు, హస్బెండ్
కొంచెం కూడా సహకరిస్తలేడు. మళ్ళీ డైలీ తాగడం, ఈ పేషెంట్ ని కొట్టడం. సో ఎటువంటి సపోర్ట్ లేదు హస్బెండ్ సైడ్ నుంచి. పిల్లలు ఉన్నారు, పిల్లల సైడ్ నుంచి జర సపోర్ట్ ఉంది, అదే ఆమెకు సుఖం అన్నమాట. అయితే దీంట్లో ఇదే అయి సడన్ గా స్ట్రెస్ బేర్ చేయలేక ఆ పేషెంట్ కి రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది. ఆల్మోస్ట్ 15-20 years సఫర్ అయిన తర్వాత మన అడ్రస్ ఇచ్చిండ్రు ఎవరు. మన దగ్గర వచ్చినప్పుడు ఒక 3-4 మెట్లు ఎక్కాలి మన క్లినిక్ కి రావాలంటే. ఆ 3-4 మెట్లు కూడా ఎక్కడానికి రాలేదు. బయట కార్ లోనే వెయిట్ చేస్తే మనమే పోయి చూసినాం అనమాట. అటువంటి పరిస్థితిలో ఉండే 4-5 months లో నొప్పులు తగ్గినాయి పేషెంట్ కి. మళ్ళీ మన దగ్గర 3-4 years వాడిండ్రు, మొత్తం రుమటైడ్ ఆర్థరైటిస్ తగ్గిపోయింది పేషెంట్. అయితే ఈ పేషెంట్ కి మనం హోమియోపతి మెడిసిన్స్ అయితే చెప్పినాము, దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే ఇన్ జనరల్ గా అసలు మొత్తం బోన్స్ అన్ని స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అయ్యేలా చెప్పండి. యూజ్ అయ్యేలాగా చెప్తాము. కొంచెం నెయ్యి తీసుకోవాలి, ఆవు నెయ్యి, A2 నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు A2 నెయ్యి అంటే ఏంది, ఇప్పుడు మన దేశీ ఆవులు ఉంటాయి కదా, దాంతో అవి పాలిస్తాయి కదా, ఆ పాలతో ప్రిపేర్ చేసిన నెయ్యి A2 నెయ్యి. సో A2 నెయ్యి తీసుకోవాలి, ఒక 2 చెంచాలు. మళ్ళీ దాంట్లో మీరు పుట్నాల పొడి వేయండి, ఇది కలుపుకోండి. ఇది డైలీ మీరు తీసుకోండి, అంతే. ఇప్పుడు మీరు దాన్ని రైస్ తోటి కలిపి తీసుకుంటారా మీ ఇష్టం. ఒక 2 బుక్కలు రైస్ తీసుకోండి, దాంట్లో పుట్నాల పొడి, నెయ్యి, ఇవి 2 వేసుకొని తీసుకోండి. దీంతో ఏమవుతుందంటే మన జాయింట్స్ లో మొబిలిటీలో ప్రాబ్లం అవుతుంది కదా, అది కొంచెం మొబిలిటీని పెంచుతుంది. మళ్ళీ ఏదైతే పుట్నాల పొడి ఉంటారు కదా, ఇది అసలు పుట్నాల పొడిలో కూడా ఇన్ని ప్రాపర్టీలు ఉంటాయనేసి తెలియదు చాలా మంది. ఎగ్జాక్ట్లీ, ఇది హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా ఉంటాయి. నేనైతే 2 బుక్కలు అన్నాను, మీకు ఇష్టం వచ్చిందంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు కూడా ఉంటాయి దీంట్లో. సో అది కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. పూర్తిగా తగ్గుతుందని అంటలే మనం, కానీ మన బోన్స్ కి, ఇన్ఫ్లమేషన్ కి, ఏదైతే అవుతుంది ఇన్ఫ్లమేషన్, ఇవన్నిటికీ జర బెటర్ చేస్తుంది అనమాట. మన లైఫ్ కొంచెం ఈజీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆవు నెయ్యిలో లేని మెడిసినల్ ప్రాపర్టీ ఉండదు, మన అందరికీ తెలుసు. సో అందుకే ఇవి 2 కలిపేసి మీరు కన్జ్యూమ్ చేయండి. మీరే చెప్పండి ఒక 15-20 రోజులు వాడేసి ఎట్లుంటది అనేసి. కానీ ఒకటి మైండ్ లో పెట్టుకోండి, A2 నెయ్యినే తీసుకోవాలి మనం, ఎందుకంటే దేశీ కౌ నెయ్యి వేరే ఉంటది. అండ్ అట్లా చాలా మందికి ఆర్థరైటిస్ దాంట్లో ప్రాబ్లమ్స్, చాలా మందికి బెనిఫిట్ అయింది ఆవు నెయ్యి పుట్నాల పొడితోటి. సింపుల్ గా మీరు ఇది నరాల బలహీనత ఉంటాయి కూడా హెల్ప్ చేస్తుంది. అట్లా డన్. సో విన్నారు కదా చేతన్ గారు చెప్పింది, ట్రై చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. థ్యాంక్ యూ మేడం.